ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 జనవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది చాలా బాగా తయారు చేయబడింది. దీని భూత వర్తమాన భవిష్యత్తులు పిల్లలైన మీకు బాగా తెలుసు. ప్రశ్న: ఏ ఆకర్షణ వలన ఆత్మలంతా ఆకర్షింపబడి మీ వద్దకు వస్తారు? జవాబు: పవిత్రత మరియు యోగముల ఆకర్షణ ఆధారంపై వస్తారు. దీని ద్వారానే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. పోను పోను తండ్రిని వెంటనే తెలుసుకుంటారు. ఇంతమంది వారసత్వంను తీసుకోవటం చూసి చాలామంది వస్తారు. సమయము ఎంత గడుస్తూ ఉంటుందో అంత మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మలైన మనము పరంధామం నుండి వచ్చామని ఆత్మీక పిల్లలైన మీకు తెలుసు. ఇది మీ బుద్ధిలో ఉంది కదా. ఎప్పుడైతే ఆత్మలన్నీ వచ్చేసి కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటాయో అప్పుడు బాబా వస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజం. దూరదేశంలో ఉండే తండ్రి అందరికంటే వెనుక వస్తారు. ఇక కొన్ని ఆత్మలు మాత్రమే అక్కడ మిగిలి ఉంటాయి. ఇప్పటి వరకు కూడా జనాభా వృద్ధి అవుతూనే ఉంది కదా. తండ్రి గురించి ఎవ్వరికీ తెలియకుంటే రచన ఆది మధ్యాంతాలను ఎలా తెలుసుకుంటారు? ఇది బేహద్ డ్రామా కదా. కావున డ్రామాలోని పాత్రధారులకు ఇది తెలిసి ఉండాలి. హద్దులోని డ్రామాలలో అంటే హద్దులోని పాత్రధారులకు కూడా ఫలానా ఫలానా వారికి ఫలానా పాత్ర లభించి ఉందని తెలిసి ఉంటుంది కదా. ఏ విషయం గతించి ఉంటుందో దాని గురించి చిన్న డ్రామాగా తయారు చేస్తారు. భవిష్యత్తు గురించి తయారు చేయలేరు. గడిచిపోయిన దాన్ని తీసుకుని దానికి ఇంకా కొన్ని కథలను చేర్చి డ్రామాలను తయారు చేస్తారు. దానినే అందరికీ చూపిస్తారు. భవిష్యత్తు గురించి అయితే తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చారని, స్థాపన జరుగుతూ ఉందని, మనం వారసత్వం పొందుకుంటున్నామని మీకు తెలుసు. ఎవరెవరు వస్తూ ఉంటారో వారికి మనం దేవీ దేవతా పదవిని పొందే మార్గాన్ని తెలుపుతాము. ఈ దేవతలు ఇంత శ్రేష్టంగా ఎలా తయారయ్యారు ఇది కూడా ఎవరికీ తెలియదు. వాస్తవానికి ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మమే. తమ ధర్మంను మర్చిపోయినప్పుడు మాకు అన్ని ధర్మాలు ఒకటే అని అంటారు. బాబా మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి ఆదేశానుసారంగానే చిత్రాలు మొదలైనవి తయారు చేయబడ్డాయి. బాబా దివ్య దృష్టితో చిత్రాలను తయారు చేయించేవారు. కొందరు తమ బుద్ధిశక్తితో కూడా తయారు చేస్తారు. పాత్రధారులే కానీ సృష్టి నాటక రచయిత, దర్శకులు మొదలైన వారి గురించి ఎవ్వరికీ తెలియదని తప్పకుండా రాయాలని పిల్లలకు తెలియచేస్తున్నారు. తండ్రి ఇప్పుడు నూతన ప్రపంచము, నూతన ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచం తయారవుతుంది. ఇది కూడా బుద్ధిలో ఉండాలి. పాత ప్రపంచంలోనే తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేస్తారు. బ్రాహ్మణులే తిరిగి దేవతలుగా అవుతారు. ఈ యుక్తి ఎంత బాగుందో గమనించండి. భలే, ఇది అనాదిగా తయారైన డ్రామా, కానీ చాలా బాగా తయారైంది. తండ్రి చెప్తున్నారు, మీకు గుహ్యమైన విషయాలను ప్రతిరోజు వినిపిస్తూ ఉంటాను. ఎప్పుడు వినాశనం ప్రారంభమైనప్పుడు పిల్లలైన మీకు గతించిన పూర్తి చరిత్ర అంతా తెలుస్తుంది. మళ్ళీ సత్యుగానికి వెళ్ళినట్లయితే గడిచిపోయిన చరిత్ర కొద్దిగా కూడా గుర్తు ఉండదు. ప్రాక్టికల్గా పాత్ర చేస్తూ ఉంటారు. గతాన్ని ఎవరికి వినిపిస్తారు? ఈ లక్ష్మీనారాయణకు గతాన్ని గురించి బొత్తిగా తెలియదు. వినాశనం ఎలా జరుగుతుందో, రాజ్యం ఎలా ఉంటుందో, భవనాలు ఎలా నిర్మిస్తామో, గతము, వర్తమానము, భవిష్యత్తులన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. భవనాలు తప్పకుండా తయారవుతాయి కదా. స్వర్గ దృశ్యంలే వేరుగా ఉంటాయి. ఎలా ఎలా పాత్రను అభినయిస్తూ ఉంటామో అన్నీ తెలుస్తాయి. దీన్ని అనవసరంగా రక్త నదులు ప్రవహించే ఆట అని అంటారు. అనవసరంగా
నష్టం కలుగుతూ ఉంటుంది కదా. భూకంపాలు వస్తాయి, తద్వారా ఎంత నష్టం సంభవిస్తుంది. బాంబులు వేస్తారు, ఇది అనవసరం కదా. ఎవరూ ఏమీ చేయరు, వినాశనమైంది, తప్పకుండా మారణ హోమం జరిగింది అని విశాల బుద్ధి కలిగిన వారు తెలుసుకుంటారు. ఇటువంటి డ్రామా కూడా తయారు చేస్తారు. ఇది అర్థం చేసుకోగలరు కూడా. ఏదో సమయంలో ఎవరి బుద్ధిలోనో టచ్ అవుతుంది. మీరు ప్రాక్టికల్గా ఉన్నారు, మీరు ఆ రాజధానికి మాలికులుగా కూడా అవుతారు. ఇప్పుడు ఆ కొత్త ప్రపంచంలోకి తప్పకుండా వెళ్ళాలని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, బ్రహ్మ ద్వారా లేక బ్రహ్మకుమార్ కుమారీల ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటారో వారు అక్కడకు వచ్చేస్తారు. మీ గృహస్థ వ్యవహారంలోనే ఉంటారు కదా. చాలామందిని గురించి తెలుసుకోలేరు కూడా. సేవా కేంద్రాలకు ఎంతోమంది వస్తారు, అందరూ జ్ఞాపకం కూడా ఉండరు. ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వృద్ధి అవుతూ అవుతూ లెక్కలేనంతమంది అవుతారు. ఖచ్చితమైన లెక్క తీలేరు. ఖచ్చితంగా మా ప్రజలు ఎంతమంది ఉంటారో రాజుకు తెలియదు. భలే జనాభా లెక్కలు మొదలైనవి తయారు చేస్తారు, అయినా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే, ఇతను కూడా విద్యార్థియే. సోదరులందరూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. బాబా బాబా అని అనమని చిన్నపిల్లలకు కూడా నేర్పించబడుతుంది. ముందు ముందు తండ్రిని వెంటనే తెలుసుకోగలరని మీకు తెలుసు. ఇంతమంది ఆస్తి తీసుకుంటూ ఉండటం చూసి చాలామంది వస్తారు. ఎంత ఆలస్యం జరుగుతుందో అంత మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. పవిత్రంగా అవ్వటం వల్ల మీలో ఆకర్షణ ఉంటుంది. ఎంత యోగంలో ఉంటారో అంత ఆకర్షణ ఉంటుంది. ఇతరులు కూడా ఆకర్షిస్తారు, తండ్రి కూడా ఆకర్షిస్తారు కదా. చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని కొరకు యుక్తులు కూడా రచింపబడుతున్నాయి. గీతా భగవానుడు ఎవరు? కృష్ణుణ్ణి స్మృతి చేయటం చాలా సులభం. వారు సాకార రూపం కదా. నన్ను స్మృతి చేయండి అని నిరాకార తండ్రి చెప్తున్నారు. ఆధారమంతా ఈ స్మృతిపైనే ఉంది. అందుకే బాబా చెప్తారు, ఈ విషయం గురించే అందరి చేత రాయిస్తూ ఉండండి. పెద్ద పెద్ద లిస్టు తయారు చేసినట్లయితే మనుషులకు తెలుస్తుంది. బ్రాహ్మణులైన మీరు పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా అయినప్పుడు వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. మాయా తుఫాన్లు కూడా చివరి వరకు వస్తాయి. విజయం పొందుకున్న తర్వాత పురుషార్థం ఉండదు, మాయా ఉండదు. స్మృతిలోనే ఎక్కువగా ఓడిపోతారు. మీరు యోగంలో ఎంత శక్తిశాలిగా ఉంటారో అంత ఓడిపోకుండా ఉంటారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లలకు నిశ్చయం ఉంది, మా రాజ్యం వస్తుంది. మేము వజ్ర వైడూర్యాలను ఎక్కడి నుండి తెస్తాము? గనులన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఇవన్నీ ఉండేది నిజమేనా కాదా? ఇందులో తికమక పడే విషయమే లేదు. ఏం జరగాలో అది ప్రాక్టికల్గా చూస్తారు. స్వర్గం అయితే తప్పకుండా తయారవ్వాలి. ఎవరైతే బాగా చదువుతారో వారికి మేము భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము, వజ్ర వైడూర్యాలు భవనాలు ఉంటాయని నిశ్చయం ఉంటుంది. ఈ నిశ్చయం కూడా సేవాదారి పిల్లలకు మాత్రమే ఉంటుంది. ఎవరైతే తక్కువ పదవిని పొందేవారుగా ఉంటారో వారికి భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తాము అనే ఆలోచనలు కూడా ఎప్పుడు రావు. ఎవరు ఎక్కువగా సర్వీస్ చేస్తారో వారే మెహల్లోకి వెళ్తారు కదా. దాసదాసీలైతే రెడీగా దొరుకుతారు. సేవాదారి పిల్లలకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎవరెవరు మంచి సర్వీస్ చేస్తారో వారు పిల్లలకు కూడా తెలుసు. చదివిన వారి ముందు మేము బరువులు మోస్తామని కూడా తెలుసు. ఉదాహరణకి ఈ బాబా ఉన్నారు. బాబాకు ఆలోచన ఉంటుంది కదా. వృద్ధుడు బాలుని సమానంగా తయారయ్యారు కనుక ఇతని పనులు కూడా బాలుకుని వలె ఉంటాయి. పిల్లలను చదివించటం, నేర్పించటం ఇదొక్కటే వారి కర్తవ్యం. విజయమాలలోని మనులుగా అవ్వాలి అంటే పురుషార్థం కూడా చాలా చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. శ్రీమతంను అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడే ఉన్నతంగా అవుతారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. తండ్రి చెప్తారు, నేను ఏదైతే వినిపిస్తానో దానిపై నిర్ణయం తీసుకోండి. ముందు ముందు మీకు ఇంకా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. సమీపానికి వచ్చే కొలిది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మన రాజధాని నుండి
వచ్చి 5000 సంవత్సరాలయ్యింది. 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చాము. వాస్కోడిగామా ప్రపంచాన్ని చుట్టి వచ్చాడని అంటారు. మీరు ఈ ప్రపంచంలో 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఆ వాస్కోడిగామా ఒక్కడే వెళ్ళాడు కదా. మీకు 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయించే వీరు కూడా ఒక్కరే. వంశం నడుస్తుంది కనుక మాలో ఎలాంటి దేహాభిమానం లేదు కదా, కంగు తినటం లేదు కదా, ఎక్కడా పాడవటం లేదు కదా అని లోపల పరిశీలించుకోవాలి. మీరు యోగబలంతో ఉంటే, శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ చెంపదెబ్బ మొదలైనవి వేయలేరు. యోగబలమే ఛత్రఛాయ వంటిది. ఎవరూ ఏమీ చేయలేరు. ఒకవేళ ఎవరైనా దెబ్బతిన్నారు అంటే తప్పకుండా దేహాభిమానం ఉంటుంది. ఆత్మాభిమాన్ని ఎవ్వరూ దెబ్బ వేయలేరు. తప్పు తనదే అయి ఉంటుంది. ఆత్మాభిమానిని ఎవ్వరూ ఏమీ చేయలేరని వివేకం చెప్తుంది. కనుక ఆత్మాభిమానులుగా అయ్యే ప్రయత్నం చేయాలి. అందరికీ సందేశం కూడా ఇవ్వాలి. భగవాను వాచ మన్మనా భవ. ఏ భగవంతుడు? ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. ఈ ఒక్క విషయం ద్వారానే మీకు విషయం కలుగుతుంది. పూర్తి ప్రపంచంలోని మనుషుల బుద్ధిలో కృష్ణ భగవాను వాచ అని ఉంది. ఎప్పుడు మీరు అర్థం చేయిస్తారో అప్పుడు విషయం సరిగ్గానే ఉంది అని అంటారు. కానీ ఎప్పుడు మీలాగా అర్థం చేసుకుంటారో అప్పుడు బాబా ఏం నేర్పిస్తున్నారో అది సరైనదని చెప్తారు. నేను ఇలా ఉన్నాను, నన్ను ఎవరూ తెలుసుకోలేరు అని కృష్ణుడు ఎప్పుడు చెప్పడు. కృష్ణుడైతే అందరికీ తెలుసు. కృష్ణుని తను ద్వారా భగవంతుడు చెప్పటం కూడా జరగదు. కృష్ణుడు సత్యుగంలో ఉంటాడు. అక్కడకు భగవంతుడు ఎలా వస్తారు? భగవంతుడు పురుషోత్తమ సంగం యుగంలోనే వస్తారు. కనుక మీరు అనేక మంది ద్వారా రాయిస్తూ ఉండండి. మీ వద్ద ఇలాంటి పెద్ద పుస్తకం ముద్రింపబడి ఉండాలి. అందులో అందరూ రాసినవి ఉండాలి. ఇంతమంది ఇలా రాయడాన్ని చూసినప్పుడు వారు కూడా రాస్తారు. తర్వాత మీ వద్ద గీతా భగవంతుడు ఎవరు అన్న విషయంపై అనేక మంది అభిప్రాయాలు ఉంటాయి. సర్వశ్రేష్టమైన వారు తండ్రి మాత్రమే. కృష్ణుడు సర్వశ్రేష్ఠుడు కాడు అని పైన కూడా రాయబడి ఉండాలి. కృష్ణుడు ఉన్నతాతి ఉన్నతమైన వాడు కాదు. నన్నొక్కర్నే స్మృతి చేయండి అని ఎప్పుడు చెప్పలేడు. బ్రహ్మ కంటే శ్రేష్టమైన వారు భగవంతుడు కదా. ఇదే ముఖ్యమైన విషయం. ఇందులోనే అందరూ దివాలా తీస్తారు. ఇక్కడే కూర్చోవాలి అని బాబా చెప్పరు. సద్గురువును మీ వారిగా చేసుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్ళి ఉండండి. ప్రారంభంలో అయితే మీ బట్టి ఉండేది. శాస్త్రాల్లో కూడా బట్టి మాట ఉంది. కానీ బట్టి అని దేనిని అంటారో ఎవరికీ తెలియదు. ఇటుకల బట్టి ఉంటుంది. అందులో కొన్ని పక్కాగా కాల్తాయి, కొన్ని కాలవు, కొన్ని పాడైనవి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, బంగారు లేనేలేదు, కానీ రాళ్ళు రెప్పలున్నాయి. పాత వస్తువులకు చాలా విలువ ఉంది. శివబాబాకు దేవతలకు కూడా గౌరవం ఉంది కదా. సత్యుగంలో విలువు అనే మాటే ఉండదు. అక్కడ పురాతన వస్తువులను ఎవ్వరూ కూర్చుని వెతకరు. అక్కడ కడుపుల నిండి సంతుష్టంగా ఉంటారు. వెతకవలసిన అవసరం ఉండదు. మీకు తవ్వవలసిన అవసరమూ ఉండదు. ద్వాపరం తర్వాతనే తవ్వటం ప్రారంభిస్తారు. ఇళ్లల్లో నిర్మించినప్పుడు ఏదైనా వెలికి వచ్చినట్లయితే క్రింద ఏమో ఉంది అని భావిస్తారు. సత్యుగంలో మీకు ఏ చింత ఉండదు. అక్కడంతా బంగారమే బంగారం ఉంటుంది. ఇటుకలు కూడా బంగారువే ఉంటాయి. కల్పకృతం ఏం జరిగిందో, ఏది నిర్ణయమై ఉందో, కల్పకృతం ఏం జరిగిందో ఏది నిర్ణయమై ఉందో అదే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మలను పిలవటం జరుగుతుంది. అది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఇందులో తికమక పడే అవసరం లేదు. ప్రతి క్షణం పాత్ర నడుస్తుంది, మళ్ళీ అదృశ్యమైపోతుంది. ఇది చదువు. భక్తి మార్గంలో అనేక చిత్రాలున్నాయి. మీ ఈ జ్ఞాన మార్గంలోని చిత్రాలన్నీ అర్ధసహితమైనవి. అర్ధరహితంగా ఏ చిత్రమూ లేదు. మీరు అర్థం చేయించినంత వరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు.
అర్థం చేయించేవారు బుద్ధివంతుడు, జ్ఞానపూర్ణుడు అయిన తండ్రి ఒక్కరే. ఇప్పుడు మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది. మీరు ఈశ్వర్య వంశానికి లేక కులానికి చెందినవారు. ఈశ్వరుడు వచ్చి వంశాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు మీకు రాజ్యం ఏదీ లేదు. ఒకప్పుడు రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు. దేవీ దేవతలకు కూడా ధర్మం తప్పకుండా ఉంది. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలు ఉన్నాయి కదా. గీత ద్వారా బ్రాహ్మణ కులం కూడా తయారవుతుంది. సూర్యవంశీ, చంద్రవంశీ కులాలు కూడా తయారవుతాయి. వేరెవ్వరూ ఉండరు. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇంతకుముందు పెద్ద ప్రళయం జరుగుతుందని భావించేవారు. తర్వాత సాగరంలో రావి ఆకుపై కృష్ణుడు వస్తాడని చూపిస్తారు. మొదటి నెంబర్లో కృష్ణుడే వస్తాడు కదా. కానీ సాగరం మాటేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు చాలా మంచి వివేకం లభించింది. ఎవరైతే ఆత్మిక చదువును బాగా చదువుతూ ఉంటారో వారికి సంతోషం కూడా ఉంటుంది. ఎవరైతే బాగా చదువుతారో వారే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులు అవుతారు. ఒకవేళ ఎవరితోనైనా మనసు జోడింపబడి ఉంటే చదువుకునే సమయంలో కూడా వారు గుర్తుకు వస్తూ ఉంటారు. బుద్ధి అక్కడకు వెళ్ళిపోతుంది. కనుక చదువు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలోనే చదువుకుంటారు. ఒక్క బాబాపైకి తప్ప బుద్ధి వేరెక్కడికి వెళ్ళరాదని ఇక్కడ మీకు అర్థం చేయించబడుతుంది. కానీ చాలామందికి పాత ప్రపంచం గుర్తుకొస్తుందని తెలుసు. అప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నా వినరు. భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది. సత్సంగంలో కూర్చుని ఉన్న బుద్ధి ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. ఇది అతి కఠినమైన శక్తివంతమైన పరీక్ష. కొందరు కూర్చుని ఉన్నా వినరు. కొంతమంది పిల్లలకు సంతోషం కలుగుతుంది. ఎదురుగా సంతోషంగా ఊగుతూ ఉంటారు. బుద్ధి తండ్రి జతలో ఉంటే అంతిమతి సోగతి అవుతుంది. దీని కొరకు చాలా పురుషార్థం చేయాలి. ఇక్కడ మీకు చాలా ధనం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, విజయమాలలోని మణిగా అయ్యేందుకు చాలా మంచి పురుషార్థం చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. శ్రీమతంను అనుసరించాలి. సెకండ్ పాయింట్, యోగమే సురక్షితంగా ఉండేందుకు ఛత్రఛాయ వంటిది. కనుక యోగ బలంను జమ చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి ప్రయత్నం చేయాలి. ఈరోజు వరదానము, విశేషత అనే మాట యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత యొక్క గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక్ భవ. సదా నేను ఒక విశేషమైన ఆత్మను, విశేష కార్యానికి నిమిత్తము, అంతేకాక విశేషతలను చూపించే ఆత్మను అని స్మృతిలో ఉండాలి. విశేషత అనే మాటను విశేషంగా గుర్తుంచుకోండి. మాట్లాడేది కూడా విశేషంగా, చూచేది కూడా విశేషంగా, చేసేది కూడా విశేషంగా, ఆలోచించేది కూడా విశేషంగానే. ప్రతి విషయంలో ఈ విశేషం అనే మాటను తీసుకురావటం వలన సహజంగా స్వపరివర్తకుల నుండి విశ్వ పరివర్తకులుగా అయిపోతారు. అంతేకాక ఎవరికైతే సంపూర్ణతను ప్రాప్తి చేసుకునే లక్ష్యం ఉందో వారు ఆ గమ్యాన్ని కూడా సహజంగానే ప్రాప్తి చేసుకుంటారు. స్లోగన్, విఘ్నాలతో భయపడేందుకు బదులు వాటిని పరీక్షగా భావించి దాటుకోండి. అచ్చా, ఓం శాంతి.